మొదటి కీర్తనలో 2వ వాక్యము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి కీర్తన 2-3 వాక్యాలు. ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆనందముతో పారాయణము చేయించు దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులయ్యా అంటే దేవుని వాక్యాన్ని ఆనందముతో రేయింబవళ్ళు దాని గురించి ధ్యానం చేసేవాడు, దేవుని మాటలను పదే పదే చదివి దాని గురించి ఆలోచన చేసేవాడు, దేవుని వాక్యాన్ని మనసుతో గ్రహించేవాడు, దేవుని వాక్యాన్ని భక్తిగా చదివి దాని ప్రకారం జీవించేవాడు ధన్యుడట. తర్వాత వాక్యం, అతడు ఏటి ఒడ్డున కాలవ ఒడ్డున నాటబడిన సకాలమున పండ్లనిచ్చు చెట్టు వలె ఉండును. అతడు సకాలమున పుష్పించి ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. చేపట్టిన కార్యములన్నీ అతడు చేపట్టిన కార్యాలన్నిటిలో విజయమును పడయును, విజయాన్ని పొందుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేపట్టే కార్యాలు, నువ్వు ప్రారంభించే కార్యాలు అన్నిటిలో నువ్వు విజయాన్ని పొందుతావు. ఎప్పుడు అంటే ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు, నువ్వు ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు, నువ్వు ఏటు ఒడ్డున కాలవ ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటావు. అది నీటి ఎద్దడికి భయపడదు, అది ఎండకు భయపడదు, మెట్టకు భయపడదు. అది ఎప్పుడు కూడా పుష్పిస్తూనే ఉంటది, కాయలు కాస్తూనే ఉంటది, ఎప్పుడు పచ్చగానే ఉంటది, ఎప్పుడు నెమ్మదిగానే ఉంటది. ప్రియ దేవుని బిడ్డలా, కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు, నేను, మనందరము కూడా దేవుని బిడ్డలుగా మనం పచ్చగా ఉండాలంటే, మనం కలకలాడుతూ ఉండాలంటే, మనము అభివృద్ధి చెందుతూ ఉండాలంటే దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అంతకంటే ఎక్కువగా దేవుని మార్గంలో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడే ప్రభు నిన్ను ఓదారుస్తాడు, అప్పుడే ప్రభు నిన్ను దీవిస్తాడు. వాక్యమును మనం చదివితే 128వ కీర్తనలో ప్రభువే మనకు స్వయంగా చెప్తున్నాడు. 128వ కీర్తన మరి మొదటి 2-3 వాక్యాలు చదువుదాం. దేవుని పట్ల భయభక్తులు చూపుతూ ఆయన మార్గములో నడిచే నరులు ధన్యులు. ఎవరు ధన్యులట? దేవుని మార్గంలో నడిచేవారు. ఎలాంటి వారు? దేవుడంటే భయము భక్తి కలిగిన వారు. దేవుడంటే భక్తి భయం ఉండాలి. కొంతమందికి అమ్మాయి భయం లేదు, విచ్చలవిడిగా తిరుగుతుంటారు. వాడికి ఒక క్రమశిక్షణ లేదు, వాడికి ఒక క్రమశిక్షణ లేదు, అద్దుపద్దు లేకుండా ఉంటారు కొంతమంది. అద్దుపద్దు ఉండేవాడు దేవుడంటే భయపడతాడు, దేవుడంటే వాడు భయపడతాడు, పెద్దలంటే భయపడతాడు.